వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రొయ్య పొట్టు బీరకాయ కూర చేశానండి. చాలా బాగా వచ్చింది. మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలనేది. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. రొయ్య పొట్టులోని రాళ్ళు చిన్న చిన్న పుల్ల ముక్కలు ఉంటాయి, అవన్నీ తీసేసుకొని రొయ్య పొట్టుని శుభ్రంగా కడుక్కోవాలండి. అలాగే నీళ్ళు వేసి 1-4 సార్లు శుభ్రంగా దేవుకొని కడుక్కోవాలి. దానిలోని రాళ్ళు ఉంటాయి, ఇంకా రాళ్ళు పొల ముక్కలు చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ తీసేసుకోవాలి. బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. అవి మనకు కనిపించవు, అవి నీట్గా కడిగేసుకొని పక్కన ఉంచాలి. రొయ్య పొట్టుని శుభ్రం చేసి పక్కన ఉంచాం కదా, కొన్ని రొయ్యలు కూడా వేసానండి. రొయ్య పొట్టుకి రొయ్యలకి తేడా గురించి చూపించడానికి 2 ఉన్నాయి. 2 శుభ్రం చేసి పక్కన ఉంచి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక మూకుడు తీసి పొయ్యి మీద పెట్టి దానిలోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి అది బాగా కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా వేపుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. వేగిన తర్వాత అప్పుడు రొయ్య పొట్టు వేసుకోవాలి. రొయ్య పొట్టు వేసుకోవడం వల్ల, ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవడం వల్ల రొయ్య పొట్టు కొంచెం బాగా వేగుతుంది. లేదంటే బీరకాయ ముక్కల్లో వేసామనుకోండి అది వేగదు, రొయ్య పొట్టు వేగదు. అందుకని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుంటేనే బాగా వేగుతుంది. కాబట్టి ఉల్లిపాయ ముక్కల్లో వేయాలి. వేసి బాగా వేపిన తర్వాత దోరగా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అది బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మంచి స్మెల్, వాసన మాత్రం బాగా వస్తుందండి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా వాసన మాత్రం బాగా వస్తుంది. కొంచెం ఉప్పు వేసామనుకోండి, దానిలోని బీరకాయ ముక్కల్లోని వాటర్ పైకి వస్తుంది. అది బాగా ఉడికిన తర్వాత అప్పుడు 2 చెంచాలు కారం వేసుకోవాలి, 1 చెంచా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. అది పచ్చివాసన పోయేటంత వరకు బాగా ఉడకనివ్వాలి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వేసుకుంటే వాసన అనేది ఇంకా బాగా వస్తుంది. వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు అవసరం లేదు, ఒక 3-4 మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది. చాలా బాగా ఉడుకుతూ ఉంటుంది, వాసన బాగుంటుంది కూర. ఇలా చేసుకోవడం వల్ల బీరకాయ రొయ్య పొట్టు కూరను చాలా బాగుంటుంది. దగ్గరగా ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే బాగుంటుంది కూర. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి.